తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం గోపురంపైకెక్కి తాగుబోతూ హల్చల్ చేయడం ఘోర అపచారమన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. కూటమి పాలనలో టీటీడీ ప్రతిష్ట పూర్తిగా మంట కలిపేలా వరుస చర్యలు జరుగుతున్నాయని విమర్శించారు. ఆధ్యాత్మిక పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పూనుకోవట్లేదని ఆరోపించారు భూమన. ప్రధాన ఆలయాలలో ఒకటైనటువంటి గోవిందరాజస్వామి ఆలయ రాజగోపురం మీద ఒక తాగుబోతు కలశాల మీదకి వెళ్ళి అక్కడున్నటువంటి చిన్న విగ్రహాలను కాళ్లతో తొక్కుతూ అక్కడి నుంచి నాకు మందు కావాలి అని డిమాండ్ చేస్తున్నాడు అని అంటే భద్రతా వ్యవస్థ ఎంత దారుణంగా పడిపోయిందో తిరుమల ఆలయంలో టీటీడీ నిర్వహణలో దీన్ని బట్టి చూస్తే చాలా స్పష్టంగా అర్థమైపోతుంది. ఘోరాతి ఘోరమైనటువంటి అపచారం ఇది. ఇలాంటి వాటి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ కూటమి ఈ ప్రభుత్వం ఏమాత్రము కూడా ఆధ్యాత్మిక పరిరక్షణకు పూనుకోవటం లేదు. ఈ కూటమి